మణానందాల్లో నిర్మించిన ఈ గుడికి వందేళ్ల చరిత్ర లేకపోయినప్పటికీ కొన్ని వేల పొలాలకు ప్రాణం పోసిన ఘనత అయితే ఖచ్చితంగా ఉంది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో నీళ్ళని నిల్వంచడానికి, నీటి మట్టాన్ని పెంచడానికి మెట్ల బావులని, కొనేర్లని నిర్మించేవారు. ఇలాంటి స్టెప్ వీల్ కాన్సెప్ట్ తో ఇన్స్పైర్ అయ్యి నిర్మించిందే ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్. 2019లో మణానందాల్ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించే ప్రాజెక్టు మన సందీప్ పరోడ గారికి వచ్చింది. కానీ అక్కడ రైతులు పంట పొలాల సాగునీరు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నట్టు ఆయన గమనించారు. దీనికోసం ఆయన చేసిన సొల్యూషనే ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్. దీని డిజైన్ ఎలా ఉంటుందంటే, అక్కడ దగ్గరలో క్వారీ తవ్వకాలు జరుగుతుండేవి. ఆ ప్రాసెస్ లో చాలా నీరు వృధా అయింది. అది గమనించిన సందీప్ గారు ఆ నీటి మొత్తాన్ని నిల్వ చేయడానికి ఒక కోనేరును నిర్వహిస్తే ఆ నీరు మొత్తం మళ్ళీ భూమిలోకి వెళ్తుంది. అంటే అక్కడ నీటిని అక్కడే ఎంకిపోయేలా చేయొచ్చు అని గమనించారు. సందీప్ క్వారీ నీళ్ళని కోనేరు వరకు వచ్చేలా చేశారు. దాని మీద అంటే ఆ కోనేరు మీద 50 అడుగుల ఎత్తు, 80 అడుగుల వెడల్పు, 10,000 స్క్వేర్ ఫీట్లలో 48 మెట్లతో ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఎలా అంటే వాలుగా ఉండే భూమిలో కోనేరును నిర్వహించారు. పైన ఉండే ప్రాంతంలో గుడిని కట్టారు. దాని ద్వారా క్వారీ నుండి కోనేరుకు, కోనేరు నుండి పొలాలకు పైప్స్ ద్వారా కనెక్ట్ చేశారు. ఆ నీటిని శుభ్రం చేయడం కోసం ఫైటో రిమిడియేషన్ అనే మొక్కని నాటారు. ఆ కోనేరు నీళ్ళ స్టోరేజ్ కెపాసిటీ ఎంతో తెలుసా? 13,70,000 లీటర్లు. ఈ ప్లానింగ్ వల్ల భూగర్భంలో నీటి ఊట పెరిగిందని, అంతేకాక అక్కడ రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు పుష్కలంగా లభిస్తున్నాయని తెలిసింది.